ద్వితీయోపదేశకాండములో ప్రధానంగా మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన చివరి ఉపదేశాలు ఉన్నాయి. వారు కనాను దేశములోకి ప్రవేశించే ముందు ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుచేశాడు. మోషే చెప్పిన ముఖ్య సందేశాలు: గతంలో దేవుడు వారికి చేసిన సహాయాలను గుర్తు చేశాడు. దేవుని ఆజ్ఞలను తప్పకుండా పాటించమని హెచ్చరించాడు. విగ్రహారాధన ఐడల్ వర్షిప్ చేయవద్దని బలంగా చెప్పాడు. దేవునితో ఉన్న ఒప్పందాన్ని కవెనెంట్ కాపాడాలని చెప్పాడు. ఎందుకు ఇవి ముఖ్యమంటే, కనాను దేశంలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న ఇశ్రాయేలీయులు దేవుని మార్గంలోనే నడవాలి అని మోషే కోరుకున్నాడు. అందుకే ఆయన చివరిసారి వారిని బోధించాడు. ఆజ్ఞలను పాటిస్తే వచ్చే ఆశీర్వాదాలు. మోషే చెప్పిన ప్రకారం ఇశ్రాయేలీయులు దేవుని మాట వినితే వారి జీవితం సమృద్ధిగా ఉంటుంది. పంటలు, ఆహారం పుష్కలంగా లభిస్తాయి. శత్రువులపై విజయం పొందుతారు. కుటుంబం, సంతానం ఆశీర్వదించబడుతుంది. వారు ఇతర జనముల కంటే గౌరవం పొందుతారు. సంక్షిప్తంగా, దేవునికి విధేయత ఉంటే శాంతి, విజయము, అభివృద్ధి కలుగుతాయి. ఆజ్ఞలను పాటించకపోతే వచ్చే శాపాలు. దేవుని మాట వినకపోతే కష్టాలు, రోగాలు వస్తాయి. పంటలు నాశనం అవుతాయి. శత్రువుల చేతిలో ఓటమి, భయం, ఆందోళన పెరుగుతుంది. చివరకు దేశం నుండి చెదరిపోతారు. సంక్షిప్తంగా, అవిధేయత వల్ల బాధలు, నష్టం, శిక్షలు వస్తాయి. ప్రధాన భావం: ఇది దేవునితో ఉన్న ఒప్పందం, కవెనెంట్. మీరు నా మాట వినితే నేను మీకు ఆశీర్వదిస్తాను, వినకపోతే శిక్ష ఉంటుంది అనే సందేశం. ద్వితీయోపదేశకాండము 6-5. నీ హృదయమంతటితోనూ, నీ ఆత్మంతటితోనూ, నీ శక్తియంతటితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. ఈ ఆజ్ఞ యొక్క అర్థం: మోషే ఇక్కడ చెప్పేది, హృదయమంతటితో కుడివైపు చూపుతున్న బాణం మన భావాలు, ఆలోచనలు అన్నీ దేవుని వైపు ఉండాలి. ఆత్మంతటితో కుడివైపు చూపుతున్న బాణం మన జీవితం మొత్తం ఆయనకు అంకితం కావాలి. శక్తియంతటితో కుడివైపు చూపుతున్న బాణం మన శక్తి, సామర్థ్యాలు అన్నీ దేవుని సేవకు వినియోగించాలి. ఎందుకు ఇది ముఖ్యమంటే, ఈ ఆజ్ఞను మొత్తం ధర్మశాస్త్రానికి మూలంగా భావిస్తారు. తర్వాత యేసుక్రీస్తు కూడా దీనిని మొదటి మరియు గొప్ప ఆజ్ఞగా చెప్పాడు. మత్తయి రాత్రి 10:37. దేవుని ప్రేమించడం అంటే కేవలం మాటలతో కాదు, మన జీవితం మొత్తం ఆయనకు అంకితం చేయడం. ద్వితీయోపదేశకాండమును సెకండ్ లో, రెండవ ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు. ఎందుకు సెకండ్ లో అని అంటారు? డ్యూటరానమీ అనే పేరు గ్రీకు పదాలైన డ్యూటెరో, సెకండ్, ప్లస్ నోమోస్, లో నుండి వచ్చింది. ఇది కొత్త చట్టం కాదు, కానీ ముందుగా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం. మోషే మొదట దేవుని చట్టాలను నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. కాని ఆ తరం చాలామంది మరణించారు. కొత్త తరం ఇప్పుడు కనాను దేశములోకి ప్రవేశించబోతుంది. అందుకే మోషే చట్టాలను మళ్లీ వివరించాడు. వాటి అర్థాన్ని స్పష్టంగా చెప్పాడు. వాటిని ఎలా ఆచరించాలో బోధించాడు. ఇది కొత్త చట్టం కాదు, పాత చట్టాన్ని కొత్త తరానికి గుర్తుచేసి వివరించి చెప్పడం. అందుకే దీనిని చట్టాల పునర్వ్యాఖ్యానం అని అంటారు.